అర్థం చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఇంతవరకు మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. మంచి నిద్రనిచ్చావు, కలవరాన్ని ఆందోళన దూరపరిచావు ప్రభా. మరి నీ వాక్యమని వెలుగులో నడుచుటకు బలపరుస్తున్నాను. కొందనాలు నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మియా రాసిన గ్రంథము 51వ అధ్యాయము. నిన్న మనము 18 వరకు చదువుకున్నాము. ఈరోజు మళ్ళా 19 నుంచి 28 వరకు చదువుకొని ముగించాం. ఇందులో ఎక్కువ వచనాలు ఉన్నాయి, వీడియో లెంత్ అవుతుంది. అర్థమైందా? యాకోబునకు స్వాస్యమగువాడు 51వ అధ్యాయం ఇర్మియా రాసిన గ్రంథం 51:19 వచనం నుంచి చదువుకుంటున్నాం. 51:19 వచనం. యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించేవాడు. ఇజ్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుధుల వంటి వాడవు. నీ వల్ల నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను. 2వ వచనం. నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నారు, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను, నీ వలన ముసలి వారిని బాలులను విరగొట్టుచున్నాను, నీ వలన యవనస్తుల కన్యకలను విరగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరును వారిని గొర్రెల మందలను విరగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారికి దిట్టలుగా విరగొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను. బబులోను కల్దీల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. ఇదే యెహోవాకు. సర్వభూమిని అసంపజేయము, నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, నీకు ఇదే యెహోవాకు. నీ మీదికి నా చేయి చాపి శిలల నుండి నిన్ను క్రిందికి దొర్లించేదను, చచ్చి పెట్టిన కొండవాళ్ళు ఉండజేయుదును. మూలుగు కానీ పునాదిగా కానీ నీలో నుండి ఎవరును రాళ్ళు తీసుకొనరు, నీవు చిరకాలం పాడైండు. దేశంలో జజములెత్తడి, జనములో బాకా నాదము చేయిడి, దాని మీదికి పోవుటకే జనములను ప్రతిష్ఠించుడి, దాని మీద పడుటకే అరారాతు వెన్ని అస్కువాజు అను రాజ్యములను పిలిపించుడి, దాని మీదికి జనులను నడిపించుటకే సేనాధిపతిని నియమించుడి. దోషములు గల గొంగళి పురుగులంత విస్తారంగా గుర్రములను దాని మీదికి రప్పించుడి. 28. దాని మీదికి పోవుటకే మాల్దీవుల రాజులను వారి అధిపతులను వారిని ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశంను జనులందరినీ ప్రతిష్ఠించుడి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన. మరి ఇక్కడ దేవుని మాటలు చూసుకుంటూ వస్తే మరి ఇర్మియా మరి తన జీవితంలో మరి జరిగిన విషయాలన్నీ ఈ ఇర్మియా గ్రంథంలో లిఖించబడి ఉన్నది. మరి దేవుడు మరి ఆయన గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. మరి 19 వచనం చూస్తే యాకోబునకు స్వాస్యముకు వాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించిన వాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగాను గోత్రముగాను, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు అంటే మరి ఇప్పుడు ఈనాడు ఆ దేశాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్
మరి అక్కడ ఆ ప్రాంత ప్రజలు 3 దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. శాంతి సమాధానం లేక ప్రజలు ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు. మరి యుద్ధాల వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? ఏ మేలు జరగలేదు. అందరికీ నష్టమే. ఎంతోమంది చచ్చిపోయారు. దేవుడు అందరినీ సృష్టించిన వాడు, అందరినీ అంత సమస్త సృష్టిని, సమస్త దేశాలని దేవుడు నిర్మించిన దేవుడు. ఈ మనుషులేంది భేదాభిప్రాయాలు, ఒక కాడ ఉన్నది, ఒక కాడ ఉండదు. మనం పెట్రోల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, గ్యాస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మన దేశానికి. మన దేశంలో పండేవి ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అందరికీ అన్ని విధాల సౌకర్యం కలిగిన దేశము ఏ దేశము లేదు. మరి అందరికీ అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటూనే మానవాళ్ళు బ్రతుకుతూ ఉన్నారని మానవులకి వివేచన జ్ఞానం అనేది లేదు. మరి మా దేశంలో మాది, మీ దేశంలో మీదంటే ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇండియా నుంచి పోయే రవాణా సౌకర్యాలు, ఇండియా నుంచి పోయే పప్పు ధాన్యాలు, కూరగాయలు పండించడానికి పోకుండా ఉండేవారికే అక్కడ వాళ్ళకట రేటు ఎక్కువైపోయినాయట. అక్కడ బ్రతుకుతారా? మరి మన కాడికి గ్యాసు, మరి ఇంకా పెట్రోల్ రావటానికి ఇబ్బంది అయిందని, రేట్లు పెరిగిందని చెప్పుకుంటూ వస్తుంది. అంతే, దేవుడు మానవాళికి ఐక్యతతో కలిసిమెలిసి జీవించాలన్న ఆలోచన జ్ఞానం లేకుండా నీ దేవుడా నా దేవుడా, నీ దేశమా నా దేశమా, నాదా నీదా అని అనుకునే వరకే మానవుల్లో ఐక్యత లేకుండా తయారైపోయింది. ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఐక్యత లేకుంటే సోబుద్ధి, నువ్వా నేనా, నేనా నువ్వా నేను, ఇదే ఏర్పడినప్పుడు, భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. సో మనం వారిని ఆపి మనం చెప్తే వినేవాళ్ళు కాదు. దేవుడు చెప్తే వింటారు. మనం ప్రార్థన చేస్తే దేవుడు వారి మనసును మార్చేస్తాడు. ప్రజలనికి నష్టపరిచేది ఎవరు? దుష్టాభిప్రాయం. సైతానికి ఉంటుందట దుష్టాభిప్రాయం. ప్రజలకి మంచిగా బ్రతకాలని, మంచిగా ప్రశాంతంగా మంచిగా ఉండడం సైతానికి ఇష్టం ఉండదు. ఒక కుటుంబంలో మంచిగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటే సైతాన్ వచ్చి ఏదో ఒకటి అలజడి సృష్టిస్తుంది. ఎందుకు యోగు గ్రంథం భక్తుడి జీవితంలో తన జీవిత చరిత్రని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నిజమే, ఆనాటి నుండి ఈనాటి వరకు అలాంటివి జరుగుతూ ఉన్నాయి. యోగు దేవునికి యథార్థపరులు, ఎంత నీతిమంతుడై ఉంటే ప్రతిరోజు బలులు అర్పిస్తుంటే నా పిల్లలు నాలో ఎవరైనా తప్పు చేశారేమో, పాపం చేశారేమో బలి అర్పించుకుంటూ వస్తూ ఉంటే దేవదూతలే ఎదుట దేవాది దేవుడు యోబు విషయమై ఆకాశం సాక్ష్యం వచ్చి మాట్లాడుతూ ఉంటే సైతాన్ అప్పుడు వచ్చి తొంగిదీసి వచ్చి నీ యోబుకి అన్నీ ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు, లేకపోతే అవన్నీ లేకుండా నేను స్తుతిస్తాడా అని చూసు. మనుషులు ఈ లోకంలో కూడా అట్నే మాట్లాడుతారు. ఆయనకి ఏం తక్కువైందో అన్నీ ఉన్నాయి కాబట్టి అని ఇట్లా విమర్శించి మాట్లాడుతూ ఉంటాం. సైతాన్ దాని మాటలే వేరు ఉంటాయి. విమర్శించే మాట ఇలా మాట్లాడేది కాదు. వాళ్ళలో సైతాన్ జొరబడి ఆ మాటలు మాట్లాడిపిస్తారు. భయంకరంగా మాటలు మాట్లాడిపిస్తూ ఉంటారు. దేవుడు సైతాన్ని తలని చితుకు తొక్కేవాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినాక ప్రార్థించుకుంది. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య నీకు వందనాలు. ఈరోజు కోసం సిద్ధపరచావు. మా భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే మాయలు జరిగించి సులువుగా చిక్కబెట్టే ప్రతి విధం ఆటంకాలు, అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచి ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను. దయగలనైనా ఆకాశం నా శ్రీనివాస భూమి నా పాదపీఠమైన నా దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటాను. నాయన మా భవిష్యత్తు నీ చిత్తమే మాయల్లో జరిగించి సులువుగా చిక్కబెట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. నాయన మరి ముఖ్యంగా లోను అది సాంక్షన్ అవుటకు నీ చిత్తమైతే మరణాన్ని వేరే దానికి అప్లై చేయటకు నాకు మార్గం సరళపరచండి. ఆఖరిలో పాలు భాగస్తుగా ఉండండి. నా భవిష్యత్తుని చిత్తమే నా ఇలా జరిగించండి. తమ్ముని విషయంలో కూడా రైల్వేకి జాబ్కి సిద్ధపడుతున్న కానీ కృపద్వారం తెచ్చండి, అక్కరెళ్ళు తెచ్చండి. నాయన ఇలా మా అక్కరెళ్ళని నీ మహిమాశంలో తెచ్చండి. నేను దీన్ని కూడా జ్ఞాపకం తీసుకో, తనని స్థిరపరచండి, బలపరచండి.
రాని విషయంలో, తన సంఘం విషయంలో బిడ్డను నిలబెట్టండి, తన కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఇలా మా కుటుంబాలను ఇక్కడికి గల హస్తములకు అప్పు చెప్పుకుంటున్నాను. నా యేసయ్య, నా రక్త సంబంధుని, నా అక్క చెల్లెల్ని, నా అత్తల్ని, నా అంటూ పరిచయమైన వారందరినీ, రక్షణ లేని వారందరినీ రక్షించమని కోరుకుంటున్నాను. యేసయ్య, తొండై గ్రామాన్ని రక్షించండి, చీకట్లో బ్రతుకుతున్న వారిని రక్షించండి, అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి నిన్నే కొని అతి పూజిస్తూ ఆరాధించు, తగ్గించుకుంటూ నీ నామని హెచ్చించుకుంటూ ఘనత ప్రభావం పొందమని కోరుకో. దేవా, ఈరోజంతే సమయం దీవించి ఆశ్రయించమని, సులుగా చిక్కబట్టే శోధన నుండి, కీడపై నుండి కాపాడమని, డాగుని సోదరులించు, ఘనత ప్రభావం పొంది యేసే నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాద క్రియల అనంతం నాశనం